హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇద్దరు స్నేహితురాలు ఒకే ఇంటి తోడికోడలు పార్ట్ 15. ప్రేమ, నవ్వులు, ఎమోషన్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో మరో అద్భుతమైన వీడియోని మీకోసం తీసుకొచ్చేసాము. వీడియోని పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. మధు, నేను తెచ్చిన సారీ కట్టుకో. అలాగే సార్. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అందంగా ముస్తాబాయ్, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళాలని లేదు మధు. ఈరోజు రాత్రి ఇంకా అందంగా ఉండబోతోంది. ఇది మన పెళ్లి రాత్రి. మ్, ఏమంటోంది ప్రియా? ఏమైనా చెప్పిందా దీని గురించి? మ్, నేనే చెప్పాను. చెప్పేశావా? నేను విక్కీకి చెప్పేశాను. చెప్పని అనుకున్నాను, కానీ వాడు అస్సలు నమ్మట్లేదు. వాడే ముందు అడుగుతున్నాడు. ప్రియా అలా ఏం అడగలేదు, కానీ నేను తనకి చెప్పేశాను నిన్ననే అన్నీ జరిగిపోయాయని. ఎంత పెద్ద తప్పు చేశావో అని నన్ను ఎంత ఆట పట్టించిందో తెలుసా? నన్ను ఏమన్నావు? నా వెన్నుకి నాకు ఎప్పుడో పెళ్ళైపోయింది, అందుకే నన్ను నేను అర్పించుకున్నానని చెప్పేశాను. తర్వాత తెలిసింది. అది చెప్పాక నేను షాక్ అయ్యాను. ఏంటి? ఏం చెప్పిందో తెలుసా? 1 కాదు, 2 కాదు, 3 రాత్రులు అయిపోయాయంట వాళ్ళవి. ఏంటి? 3 రాత్రులు అయిపోయాయని చెప్పింది. నిజంగానా? అవును. జోక్ చేస్తుందేమో. లేదండి, అది చెప్తూ ఉంటే దాని ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే అచ్చం నాకు కూడా అలాంటి ఫీలింగ్సే కలిగాయి నిన్న. అందుకే నమ్మేశాను. ఇడియట్ గాడు ఏం చెప్పాడో తెలుసా నాకు? విక్కీ గాడు నాకు ముందే డౌట్ వచ్చింది. ఓ 2-3 రోజులు వాడు నైట్ లేడు. ఎక్కడున్నావురా అంటే ఆల్ టైమ్ హైలో ఉన్నాను, ఫుల్ హ్యాపీగా ఉన్నాను, ఇలాంటి మాటలు మాట్లాడాడు. అప్పుడే అనుకున్నాను ఏదో ఉందని. ఏంట్రా అంటే చెప్పలేదు. ఎప్పుడు దాని గురించి అడిగితే అసలు నన్ను ప్రియ ముట్టుకోనివ్వదు తెలుసా అని చెప్తున్నాడు. దగ్గరికి రానివ్వదంట, ముట్టుకోదంట, ముద్దు కూడా పెట్టుకోలేదని చెప్తున్నాడు. నేను నిజమే అనుకొని నమ్మేశాను. జోక్ చేశాడేమో. అమ్మో, ప్రియ అంత డేంజరా అనుకున్నాను. అది పైకి అలా మాట్లాడుతుంది, కానీ చాలా సెన్సిటివ్. విక్రమ్ ప్రేమకి ఎప్పుడో లొంగిపోయింది. ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతుంది. చూసావు కదా ఎలా ఏడుస్తుందో. విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదంట. వాళ్ళిద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది కదా. వాళ్ళిద్దరికేమో మనల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందట. రే విన్నో, డోర్ తీరా, డెకరేషన్ వాళ్ళు వచ్చారు. వెళ్దామా? ప్రియా వెయిట్ చేస్తుంది అక్కడ. నా శారీ అక్కడే పెట్టాను. ఇదే రూమ్. ఓకే సార్, నేను నీకు ఒక థీమ్ వాట్సాప్ చేశాను. అచ్చం అలాగే కావాలి. ఓకే సార్, చేద్దాం. ఎంత టైం తీసుకుంటావు? ఒక 1.5-2 అవర్స్లో అయిపోతుంది సార్. థ్యాంక్స్ మాకు రూమ్ వెకేట్ చేసి ఇచ్చినందుకు. మీరు ఎవరైనా ఉండొచ్చు, ఇట్స్ ఓకే. నేను మధ్య మధ్యలో వచ్చి చూస్తాను. నీట్గా ఉండాలి. ఆర్టిఫిషియల్ స్మెల్ ఏది యూజ్ చేయకండి. అన్నీ న్యాచురల్గానే ఉండాలి. ఫ్లవర్స్ పైన కెమికల్స్ ఏం స్ప్రే చేయలేదు కదా? లేదు సార్, మీరు ఎంచుకుందే న్యాచురల్. అసలు మా దాంట్లో కెమికల్సే యూజ్ చేయం. జస్ట్ 2 అవర్స్ ముందే ఫ్లవర్స్ అన్నీ తెప్పించాం. నో ఆర్టిఫిషియల్ కెమికల్స్. గుడ్, స్టార్ట్ చేయండి. మా బాయ్ ఉన్నాడు సార్ అక్కడ, ఒకసారి పిలుస్తారా? ఓకే. ఆంటీ ఎంత ముద్దొస్తున్నారో తెలుసా? ఊరుకో ప్రియా, పెళ్ళికైతే మామూలు చీరనే కట్టుకున్నాను. హడావిడిగా తీసుకెళ్లారు. ఎవరైనా వస్తే బాగుండదని ఈ చీర కట్టుకున్నానంతే. మీరు ఏ చీర కట్టుకుంటే ఏంటంటీ ఎంత ముద్దొస్తున్నారో. ఎప్పుడు మిమ్మల్ని అంకుల్ చూడాలి. ప్రియా, మీ రూమ్ కూడా డెకరేట్ చేపిస్తాను. నిన్ను చెంప పగలు కొడతాను. మధు, ఎంతసేపే చూసావా ఆంటీ ఎంత ముద్దుగా రెడీ అయిందో? నీకన్నా ఫాస్ట్గా. చి, ఏమంటున్నావే? చీ అంటే చీ. చూడు ఆంటీని. ఆంటీని చూస్తే నీకేమనిపించట్లేదా? ప్రియా, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమంటావా? నేనే వెళ్తాను, అంకుల్ని ఇక్కడికి పంపిస్తాను. చూడు మధు ఎలా మాట్లాడుతుందో. ఏంటే నువ్వు? అమ్మ ఇబ్బంది పడుతుంది, అలా మాట్లాడద్దు. అది అవన్నీ ఆలోచిస్తుందా? ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ అనేస్తుంది రాక్షసి. మధు, నా బంగారు తల్లికి పెళ్ళైపోయిందా? అది తన మనసుకి నచ్చిన వాడితో.
చాలా సంతోషంగా ఉంది తల్లి. అల్లుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా ఇష్టపడుతున్నాడో. నువ్వు నీ ప్రేమతో అతని జీవితాన్ని స్వర్గంలా మార్చాలి. ఈరోజు అతని మనసులో నీ మీద ఉన్న ప్రేమని రెట్టింపు చేయి తల్లి. ఏంటే రాక్షసి, నువ్వు అసలు ఇక్కడ ఎందుకున్నావు? ఇవన్నీ నువ్వు వినొద్దు. పెళ్ళయ్యాక నీకు చెప్తాను. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. ఊర్లకి అమ్మకి తెలిస్తే బాగుండదు. నోరు మూసుకో. ఏమైందే నీకు? మీరు ఏ ప్రియా, ఏం జరిగింది? మొత్తం నిన్ననే జరిగింది. ఉసి ఏంటే? అయిపోయాను నేను. అయిపోయాను దేవుడా. ఈ రాక్షసి నోట్లో ఏది ఆగదు. చెప్పొద్దనుకున్నాను, చెప్పేశాను. ఇంకేదైనా కొత్త విషయం ఉంటే చెప్పండి ఆంటీ. మీరు ఇంత లేటా? అవన్నీ నిన్నే చేసేసింది అది. ఇంకేదైనా కొత్త విషయం ఉంటే ఈరోజు చెప్పండి. ఏంటి, నిన్నే అయిపోయిందా? అదో చచ్చాను. అదో ఏమంటుందా ఇది? దాని మొహం అది ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. మరి చీర కడతారా కట్టరా? నేనే కట్టుకోనా? చూసారా, నిన్న జరిగిపోయింది కాబట్టి ఈరోజు ఎంత ఆతృతగా ఉందో. దానికి టెన్షనే లేదు. ఏంటి? ఏంటమ్మా, నిన్నే జరిగిపోయిందా? పెళ్ళికి ముందే? అమ్మా అది సారీ అమ్మా. నిన్న గదిలో మేమిద్దరమే ఉండేసరికి అది అలా జరిగిపోయింది. ఏంటి తల్లి, ప్రియాని చూసి నేర్చుకో. అంత తొందర పడితే ఎలా? ఆ సావిత్రమ్మకు తెలిస్తే ఎలా ఉంటుంది? అసలు పెళ్ళి కాకపోయి ఉంటే? పెళ్ళి కాకుండా ఎలా ఉంటుందమ్మా? నేను సార్ దగ్గరికి వెళ్ళానంటే నా పెళ్ళి అయిపోయినట్టే అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? సార్ గురించి నీకు తెలియదమ్మా. నిన్న రాత్రిగా తన దగ్గరికి వెళ్ళాను. పెళ్లి చేసుకుందామని అడిగాను అంతే. ఈరోజు ప్రొద్దున్నేగా చేసుకున్నాడా? సార్ అలాంటి వాడు కాదమ్మా. సరేలే, జరిగిందేదో జరిగింది. ఎవరితో చెప్పకు ఈ విషయాన్ని. నేనెవరికి చెప్పనమ్మా. ఈ రాక్షసే. దానికి ఏం తెలుసులేవే, చిన్నపిల్ల. అది చిన్నపిల్ల అని నువ్వు అనుకుంటున్నావు. ఏయ్, నేను చిన్నపిల్లనే. వాళ్ళ అత్తతో కూడా చెప్పేసింది అది. ఏంటి, నీ గురించా? కాదు, దాని గురించే. ఏంటి? అది ఎలా చెప్తుందో విను. దాన్ని చెప్పమని ఒకసారి. ఏంటి ప్రియా, ఏం మాట్లాడుతుంది ఇది? ఒకటి కాదు, రెండు కాదు, 3 రాత్రులు జరిగిపోయాయంట. నాకన్నా అదే సీనియర్. అది చిన్నపిల్ల కాదు. ఏంటి మీరు ఇలా తయారయ్యారేంటి? ప్రియా, నీ అత్త కూడా చెప్పేశావా? మరి త్వరగా పెళ్లి చేయాలి కదే. ఆయనతో కడుపులో ఏదైనా కాయ కాస్తే? ఆ ప్రాబ్లం ఏం లేదంటీ. 3 రోజులకే పీరియడ్స్ వచ్చేసాయి. అది సేఫ్ టైం కాబట్టి బ్రతికిపోయాము. ఇంకా మధు గురించి అయితే నాకు తెలీదు. ఇది ఏ టైమో ఏంటో. ఏం కంగారు పడకలే మధు. ఒక్కరోజుకి ఏం కాదు. నెల తిరిగేసరికి కడుపులోకి ఎవరైనా ఒకరు వస్తారు. అప్పుడేనా మేమిద్దరం కలిసి వాళ్ళిద్దరితో 1 సంవత్సరమైనా ఎంజాయ్ చేయాలి. నిన్ను కంగారు పడకే. విక్కీని సేఫ్టీ తెమ్మన్నాను. ఈ రోజు నుంచి వాడు. ఏం కాదులే. విక్కీ, వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందిరా. నచ్చిందా? చాలా అందంగా ఉందిరా, నీ మనసులాగే. నా ప్రియాలాగే చాలా అందంగా ఉంది. అలా చూడు, నా చందమామని. ఆ వ్యూ ఎంత బాగుందిరా. నాకు ఇక్కడ ఇలాగే ఉండిపోవాలనుంది. ముందే చెప్తే ఇంకో బెడ్రూమ్ కూడా రెడీ చేసేవాడిని. నిజంగానా? ఎప్పుడైనా చేయిస్తాను. రెడీయా? నో. ఎందుకే నో అంటున్నావు? పెళ్ళయ్యాకే. మరి పెళ్ళికి 1 మంత్ ఎందుకు డిలే చేసావు? మన పెళ్ళి అయిపోయేది ఈ పాటికి. మమ్మీ వాళ్ళకి ఇంకా ఈ విషయం చెప్పలేదురా. వాళ్ళు ఇంకా ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అంటే ఏంటి? వాళ్ళు ఒప్పుకునేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. నీ గురించి స్పెసిఫిక్గా చెప్పలేను, కానీ నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నానని చెప్పాను. ఒప్పుకోవట్లేదు. నేను మాట్లాడతానే,
వాళ్ళతోని. వాళ్ళంతా ఈజీగా ఒప్పుకోర్రా. అందుకే 1 మంత్ అడిగాను. లేకపోతే ఇన్ని రోజులు నేను ఎందుకు వెయిట్ చేస్తానురా. బయటికి వెళ్దాం పదా. ఎవరైనా చూస్తే బాగుండదు. వాళ్ళని నేను కన్విన్స్ చేస్తాను, సరేనా? వావ్ మధు, ఎంత అందంగా ఉన్నావే. నా దిష్టి తగిలేలా ఉంది. ఈ శారీ చాలా బాగుంది. శారీ కన్నా ఇంకా నువ్వు అందంగా ఉన్నావే. విన్ను నిన్ను ఇప్పుడు చూశాడంటే కింద పడిపోతాడు. ఎంత బాగున్నావే. నెక్లెస్ సెట్ అయిందా అమ్మా? విన్నుయే తెచ్చాడు. చాలా బాగుంది తల్లి. అందరి ముందు అలా పేరు పెట్టి పిలవకు. ఏం కాదే, నీకు ఇష్టం వచ్చినట్టు పిలువు. నీ రూమ్ ఎంత బాగుందో తెలుసానే. ఆంటీ, చాలా బాగుంది డెకరేషన్. ఆ పూల మధ్యలో దీన్ని నిల్చోబెడితే ఏమన్నా ఉంటుందా ఆంటీ? ఇంకా చాలు ప్రియా, తీసుకెళ్దాం పదా. వావ్ మధు, ఏంటి మధు ఇది? చందమామ అక్కడ ఉండాల్సింది ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? మధు, ఈ మల్లెపూల సువాసన కంటే నీ నవ్వే ఇంకా మధురంగా కనిపిస్తోంది నాకు. ఈరోజు చంద్రుడు కూడా నీ ముందు వెలుగు తగ్గించుకున్నాడు చూడు. నా జీవితం మొత్తం ఇలా నీ కళ్ళలోకి చూస్తూ గడిపేయాలనుంది. నీ కళ్ళల్లో చూసే ఈ ప్రతి క్షణం ఒక అందమైన జ్ఞాపకంలో మిగిలిపోతుంది మధు. జాజిపూల మధ్యలో దేవతలా కనిపిస్తున్నావు మధు. ఈ రాత్రి కన్నా కూడా అందంగా ఉంది నువ్వే మధు. రా, నీ లేలేత పాదాలతో నా గుండెల మీద అడుగుపెట్టు. నా జీవితంలోకి వచ్చేసాయి. ఇంత అందంగా, అమాయకంగా నా జీవితంలోకి వచ్చినందుకు నిజంగా నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను మధు. ఎంతో అదృష్టం చేసుకున్నాను మధు. లవ్ యూ మధు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత అందాన్ని ఆ దేవుడు నా సొంతం చేశాడు. ప్లీజ్ మమ్మ, ఇంటికి వెళ్దాం. పిచ్చి వేషాలు వేయకు. ఇంట్లో అత్త ఉంది. ఏం కాదు, నేను అడుగుతాను అత్తని. ఏమడుగుతావు? సిగ్గులేదు. ఎవరైనా చూస్తారు. లే, చూస్తే చూడండి, ఇది నా పెళ్ళామని చెప్తాను. విక్కీలు ఎవరా, విడిచిపెట్టు. అరే విక్కీ, విక్కీలో. అదేంటత్త, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇక్కడ కాకపోతే ఇంకేడ ఉండాలరా? అంటే మీరు అందరూ కలిసి గుడికి వెళ్తామన్నారు. నేను పోలే, పక్కకు జరిగిన వాళ్ళేరా. ఎవర్రా పిల్ల? ఎప్పటి నుంచో చూస్తాను అన్నావు కదా, చూడు. అంటే సావిత్రి బిత్రి చూసింది గీ పిల్లనేనా? ఎవర్రా? మా అత్త నన్ను దత్త తీసుకుందని చెప్పాను కదా, నా ప్రియ అత్త, నా మమ్మ. నా బంగారు తల్లి, నా బంగారు తల్లి, నా చిక్క తల్లి. లేవే, నా విక్కిగాని వేసుకునేది నువ్వే నావే. అప్పటి నుంచి దోస్తు అంటే ఎవరో అనుకున్నానని చూలే. మధుమిత దోస్తు నువ్వేనా? అవును, నేను నీకు పెద్దమ్మనైతా. పెద్దమ్మ అని విలువు. పెద్దమ్మ, ఎంత ముద్దుగున్నదే బంగారు తల్లి. ఈ 2 బూట బొమ్మలు ఎక్కడ దొరికినారా మీకు? అబ్బాబ్బాబ్బా, ముద్దుగున్నారు. నా బంగారం, ఇది నా బంగారం. మా విక్కీ అని పెళ్ళి కూడా అయిపోతుండే. ఏమైంది? 4 రోజులు ఎందుకు అడిగినావు? మీ విక్కీకి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలి కదా, అందుకే ఆగాను. అరే చూపియనట, చూపిరా. ఎంత ప్రేమ ఉన్నదో అర్థమైతలేదట. చూపిస్తా అంటే వస్తలేదే. ఏంటి మీరిద్దరు నన్ను ఏం చేద్దామని చూస్తున్నారు? చూసావా అత్త, ఎలా జారిపోతుందో చేతిలోంచి? పట్టుకోరా చేపను. ఇది నా చేప పిల్ల. వలలో చిక్కినా చిక్కకపోయినా ఈ చేప పిల్ల కోసం నేనే దూకుతాను సముద్రంలోకి. పడిపోతానా? లేవురా పిచ్చి వేషాలేక. అరే, ఎక్కడ మాయమైంది? ఇక్కడికి వచ్చింది నా బంగారు తల్లి. ఏంది బిడ్డ నీ పేరు? ప్రియాంక. ప్రియా అని పిలుస్తారు అందరూ. ప్రియా, సూపర్ ఉంది నీ పేరు. నా పేరేందో తెలుసా? మాలక్ష్మో భూలక్ష్మో, నీ పేరు గదే కదా. నా పేరు మహాలక్ష్మి కాదు, భూలక్ష్మి కాదు, మంగమ్మ. మంగ తాయారు. గదే మంగలక్ష్మి. మంగలక్ష్మి కాదు, మంగ తాయారు. ఏదోటి. ఇప్పుడు నీ పేరు పెట్టనేంది? బారసాలనా నీది గిట్ట? అగో, అరే విక్కీ, ఈ ముసల్దేంద్రా
బాగా ఎగురుతాంది నా మీదకి. మనం పిల్లగాని వాళ్ళం, పిల్లోళ్ళు ఎట్లా ఎగురుతాండ్రు చూడు. ఇవాళ రేపు పిల్లోళ్ళు లేరు, పిల్లగానోళ్ళు లేరు. పిల్లోళ్ళకే రెస్పెక్ట్కి ఇవ్వాలి మీరు.